హాయ్ ఫ్రెండ్స్. బ్రహ్మ ముహూర్తం ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికి 1:05 ముందు అనేది భారతీయ శాస్త్రాల్లో చాలా విశిష్టమైన సమయం. ఇది ఆరోగ్యానికి, ఆధ్యాత్మిక అభివృద్ధికి మరియు మానసిక ప్రశాంతతకు ఉపయోగకరమైన సమయంగా పరిగణించబడుతుంది. బ్రహ్మ ముహూర్తం వ్యక్తిగత, ఆధ్యాత్మిక మరియు శారీరక అభివృద్ధికి సంబంధించిన సమయం. బ్రహ్మ ముహూర్తం అంటే సూర్యోదయానికి 96 నిమిషాల ముందు ఉండే సమయం. దీని అర్థం బ్రహ్మ అంటే సృష్టి లేదా జ్ఞానం, ముహూర్తం అంటే ప్రత్యేక సమయం. ఇది ప్రకృతి శక్తులు నిశ్శబ్దంగా మరియు అనుకూలంగా ఉండే సమయం. ఈ సమయంలో శరీరం మరియు మనసు ఎక్కువ ఉత్సాహంగా ఉంటాయి. హార్మోన్ల సమతుల్యత, మెలటోనిన్, కార్టిసోల్ పెరగడం. ఈ సమయంలో గాలి శుద్ధంగా ఉంటుంది, దీన్ని శరీరం ఉత్తమంగా ఉపయోగించుకుంటుంది. శాస్త్రం ప్రకారం ప్రకృతితో కలిసిపోయే సమయం. బ్రహ్మ ముహూర్తం ఆధ్యాత్మిక అభివృద్ధికి మరియు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెంపుకు అత్యంత అనుకూలమైన సమయం. శ్వాస వ్యాయామాలు అనగా ప్రాణాయామం శరీరాన్ని మరియు మనసును శుద్ధి చేస్తాయి. ఆధ్యాత్మిక సాధనకు యోగం మరియు ధ్యానం అత్యుత్తమం. ప్రాచీన భారతీయులు తమ జీవనశైలిని బ్రహ్మ ముహూర్తానికి అనుగుణంగా రూపొందించుకున్నారు. యజ్ఞాలు, జపం మరియు ప్రార్థనలు బ్రహ్మ ముహూర్తంలో నిర్వహించేవారు. శరీరం యొక్క బయోరిథం ప్రకారం ఈ సమయం శరీరం ఎక్కువ శక్తిని అందుకునే సమయం. నిద్రలేవిన తర్వాత బ్రహ్మ ముహూర్తం సమయంలో మెదడు సమస్యలను పరిష్కరించడంలో మెరుగ్గా పనిచేస్తుంది. ఉదయం బ్రహ్మ ముహూర్తం అనుసరిస్తే వ్యక్తి జీవనశైలిలో స్థిరత్వం వస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది. రామకృష్ణ పరమహంస మరియు స్వామి వివేకానంద వంటి మహానుభావులు బ్రహ్మ ముహూర్తం ప్రాముఖ్యత గురించి దైవ సాందర్భికత, ఆధ్యాత్మిక సాధన మరియు జీవిత మార్గదర్శకంగా చర్చించారు. వారి మాటలు ఈ సమయాన్ని ఆధ్యాత్మిక శిక్షణకు అత్యంత శ్రేష్టమైన సమయంగా స్పష్టంగా సూచిస్తాయి. రామకృష్ణ పరమహంస గారు భగవద్గీత, ఉపనిషత్తుల సారాన్ని అనుసరించి బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం, జపం అత్యంత ప్రభావవంతంగా ఉంటుందని చెప్పారు. ఆయన మాటల ప్రకారం ఈ సమయంలో మనసు సహజంగా ప్రశాంతంగా ఉంటుంది. ఏమాత్రం గందరగోళం లేకుండా పరమాత్మను అనుభవించడానికి ఇది ఉత్తమ సమయం. ప్రకృతి శక్తులు బ్రహ్మ ముహూర్తంలో మానసిక ప్రశాంతతకు అనుకూలంగా ఉంటాయి. రామకృష్ణ తన శిష్యులకు ప్రకృతిని వినమ్రంగా గమనించి తనంతటా తాను ఆధ్యాత్మికతలో మునిగిపోవాలని చెప్పారు. రామకృష్ణ పరమహంస గారు తన శిష్యులకు ఈ సమయాన్ని ఆధ్యాత్మిక సాధనకు ఉపయోగించుకోవాలని హితవు ఇచ్చారు, ఎందుకంటే ఇలాంటి ప్రశాంతత ఇతర సమయాల్లో సాధ్యపడదు. స్వామి వివేకానంద గారి అభిప్రాయాల ప్రకారం వివేకానంద గారు బ్రహ్మ ముహూర్తంలో వ్యక్తి యొక్క శరీరం, మనస్సు మరియు ఆత్మ పరిపూర్ణ స్థితిలో ఉంటాయని చెప్పారు. ఈ సమయం ఆధ్యాత్మిక శిక్షణకు మాత్రమే కాకుండా బుద్ధిమత్తను పెంపొందించడానికి కూడా ఎంతో సహాయపడుతుందని పేర్కొన్నారు. బ్రహ్మ ముహూర్తం సమయంలో ధ్యానం చేయడం, మనస్సును కేంద్రీకరించడం వల్ల ఆధ్యాత్మిక శక్తి బలపడుతుంది. ఆయన మాటల ప్రకారం ఈ సమయంలో సాధన చేస్తే జీవితంలోని క్లిష్టమైన ప్రశ్నలకు జవాబు పొందగలుగుతారు. వివేకానంద గారి ప్రకారం బ్రహ్మ ముహూర్తం జీవనశైలిని మెరుగుపరుస్తుంది, శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి అత్యంత శ్రేయస్కరంగా ఉంటుంది. వ్యక్తి యొక్క సంకల్ప శక్తి, స్థిరత్వం మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. రామకృష్ణ మరియు వివేకానంద గారి లాగా జీవించాలంటే రాత్రి నిద్రకు ముందు ప్రశాంత దినచర్యను అనుసరించడం అవసరం. రామకృష్ణ పరమహంస మరియు వివేకానందల గార్ల చూపు ప్రకారం బ్రహ్మ ముహూర్తం వ్యక్తిగత మరియు ఆధ్యాత్మిక జీవితాన్ని పునర్జన్మ పొందే సమయంలోకి తీసుకెళ్తుంది. ఈ సమయాన్ని ఉపయోగించడం ద్వారా వ్యక్తి సమగ్రమైన శ్రేయస్సును పొందగలుగుతాడు. ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తాన్ని జీవితం యొక్క అంతర్గత మార్గదర్శకంగా మలుచుకుంటే ఆధ్యాత్మిక దిశలో కొత్త మెట్లు ఎక్కగలుగుతారు. స్వామి వివేకానంద బ్రహ్మ ముహూర్తం అనేది భారతీయ సాంప్రదాయాల్లో ఒక ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది. దీనిని వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు
మరియు యోగ శాస్త్రాలు పెద్దపీట వేస్తూ ఇది మానవ జీవితంలో ఆధ్యాత్మిక, శారీరక, మానసిక ప్రగతికి పునాది అని పేర్కొన్నాయి. బ్రహ్మ ముహూర్తం అనేది దైవిక శక్తులకు సమీపంగా ఉండే సమయం. ఈ సమయంలో జరిపే ధ్యానం, జపం లేదా ప్రార్థనలు భగవంతుని అనుగ్రహాన్ని పొందటానికి సహాయపడతాయి. వేదాలు ఈ సమయాన్ని సత్యం యొక్క వెలుగు అనగా జ్ఞానోదయం అని పేర్కొంటాయి. పురాణాలు, ముఖ్యంగా భగవద్గీత మరియు ఉపనిషత్తులు బ్రహ్మ ముహూర్తంలో మనస్సు చురుకుగా ఉంటుందని, ఆత్మ పరిశీలనకు ఉత్తమ సమయమని వివరిస్తాయి. పురాణాలు మరియు ఇతిహాసాల ప్రకారం రామాయణంలో శ్రీరాముడు మరియు సీతాదేవి బ్రహ్మ ముహూర్తంలో తన పూజలను, ధ్యానాలను నిర్వహించినట్లు వర్ణనలు ఉన్నాయి. మహాభారతంలో కూడా పాండవులు ఈ సమయాన్ని ఆధ్యాత్మిక సాధనకు ఉపయోగించేవారు. కృష్ణుడు కూడా గోపీ క్రీడలకు ముందుగా ఈ సమయంలో గడిపినట్లు భావన. శివ పురాణంలో శివుని అర్చనకు బ్రహ్మ ముహూర్తం అత్యంత శ్రేయస్కరమైన సమయమని పురాణాలు చెబుతాయి. సంస్కృత సూత్రం బ్రహ్మ ముహూర్తే బుద్ధిం సమాహితాం కుర్యత అంటే బ్రహ్మ ముహూర్తంలో చేసే ఏ పని కూడా శ్రేష్ఠ ఫలితాలను ఇస్తుందని వేదాలు చెబుతున్నాయి. బ్రహ్మ ముహూర్తం ధార్మికంగా, సాంప్రదాయంగా మరియు ఆధ్యాత్మికంగా మన జీవితం మరియు సంస్కృతిలో ఉన్నత స్థానాన్ని కలిగి ఉంది. ఈ సమయాన్ని ఆచరించడం ద్వారా మన జీవితంలో స్థిరత్వం, ప్రశాంతత మరియు దైవిక అనుభూతిని పొందవచ్చు. బ్రహ్మ ముహూర్తం అనుసరణ జీవన మార్గానికి వెలుగు పథం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.